పారిశ్రామికవేత్తగా మారి సమాజంలో నిలదొక్కుకోవాలనే కలను పట్టుదలతో సాకారం చేసుకున్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి చెందిన కీర్తి. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రధానమంత్రి ముద్రా యోజన పొదుపు సంఘాల తోడ్పాటుతో చిన్న తరహా పరిశ్రమను స్థాపించి వ్యాపార రంగంలో ముందుకు సాగుతున్న కీర్తి విజయ గాథపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ నియోజకవర్గం కొండ్లపూడి సంఘానికి చెందిన కీర్తి. ఈమె ఒక సాధారణ మధ్యతరగతి మహిళ. డిగ్రీ వరకు చదివిన ఆమె పొదుపు సంఘాల ద్వారా గ్రామ ఐక్య సంఘంలో గ్రూపు లీడర్గా ఎప్పుడూ చురుగ్గా వ్యవహరించేవారు. సంఘం సమావేశాల్లో అధికారులు చెప్పే స్వయం ఉపాధి అవకాశాల పట్ల ఆకర్షితురాలైన కీర్తి తన ఆలోచనను భర్తతో పంచుకున్నారు. భర్త సంపూర్ణ మద్దతుతో ప్రతి ఇంటికి నిత్యావసరమైన బట్టలు ఉతికే డిటర్జెంట్లు, క్లీనింగ్ లిక్విడ్లు, ఫ్లోర్, టాయిలెట్ క్లీనర్ల తయారీని చేపట్టాలని నిర్ణయించుకున్నారు. పరిశ్రమ స్థాపన కోసం ఈ దంపతులు విజయవాడలోని ఒక ప్రముఖ సంస్థను సంప్రదించి అత్యాధునిక సెమీ ఆటోమేటిక్ మిషనరీని కొనుగోలు చేయడమే కాకుండా వాటి వినియోగంలో ప్రత్యేక శిక్షణ కూడా పొందారు. సాంకేతిక నిపుణుల పర్యవేక్షణలో మార్కెట్ పోటీని తట్టుకునేలా అత్యంత నాణ్యమైన ఫార్ములాతో లిక్విడ్లను రూపొందించడం ప్రారంభించారు. ఎంఎస్ఎంఈగా అధికారులు నన్ను గుర్తించారు. ఆ రుణము నాకు సదుపాయాన్ని బట్టి నేను ఇంకా ఎంతవరకు పారిశ్రామికంగా ఎదగగలనని చెప్పని నేను అనుకుంటున్నాను. అట్లాగే నేను కోరుకుంటున్నాను కూడా, నాకు ఖచ్చితంగా రుణము వస్తుందని నమ్మకం ఉంది. ఇంకా నలుగురికి ఇంకో 10 మందికి ఉపాధి కల్పిస్తానని చెప్పానని, అలాగే ప్రధానమంత్రి గారు ఇట్లాగా ఈ చిన్న ఉపాధిగా ఉండే ప్రతి ఒక్క మహిళల్ని ఆయన ఎంతగానో సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు. ఈ పరిశ్రమ స్థాపనలో కేంద్ర ప్రభుత్వ ముద్రా యోజన, ఎంఎస్ఎంఈ రుణ సదుపాయాలు కీలక పాత్ర పోషించాయి. ఈ సంస్థ ద్వారా స్థానిక మహిళలకు రోజువారీ ఉపాధి లభించడమే కాకుండా చదువుకునే యువతకు కూడా పార్ట్ టైం ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. తద్వారా కీర్తి స్థానికంగా ఒక ఆదర్శ ఎంఎస్ఎంఈ నిర్వాహకురాలిగా నిలిచారు. నేషనల్ రూరల్ లైవ్లీహుడ్స్ మిషన్ అమలులో భాగంగా మనము ఈ స్వయం సహాయక సంఘాల్లో ఉండేటటువంటి మహిళలను లక్షాధికారులుగా లక్పతి దీదీలుగా చేయడం కోసము డిఆర్డిఏ ద్వారా అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. దానిలోనే మనము కీర్తి అని కొండ్లపూడి గ్రామము నెల్లూరు రూరల్ మండలానికి సంబంధించిన కీర్తికి సంబంధించిన యూనిట్ గాను ఒకసారి చూసినట్లయితే తను ఎంత సక్సెస్ సాధించిందో మనకు అర్థమవుతుంది. తను ఈ ఎన్ఆర్ఎల్ఎం నుంచి వచ్చేటటువంటి ఫండ్స్ని యూజ్ చేసుకొని వాటి సహాయంతోనే తను యూనిట్ ఒకటి ఎస్టాబ్లిష్ చేసుకొని హోమ్ క్లీనింగ్ ప్రోడక్ట్స్ అని చెప్పి జెటెక్స్ అన్న ఒక బ్రాండ్ పేరుతో హోమ్ క్లీనింగ్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా తయారు చేయడము, వాటన్నిటినీ తనే ప్యాకింగ్, బ్రాండింగ్ డెవలప్ చేసుకొని తనే మార్కెటింగ్ చేసుకుంటూ ఒక స్వయం ఉపాధి తను పొందడమే కాకుండా ఆ యూనిట్లో తనకు సంబంధించినటువంటి ఒక 7-8 మంది కూడా ఎంగేజ్ అయ్యి వాళ్ళకు కూడా ఒక ఉపాధి లభిస్తూ ఉంది. ఇక్కడ కంపెనీ పెట్టడం వలన ఎక్కడికో దూరం వెళ్లాల్సిన అవసరం లేకుండా ఊరిలోనే రోజువారీ ఉపాధి దొరుకుతోందని, అలాగే చదువుకునే విద్యార్థులకు పార్ట్ టైం జాబ్స్ ఇవ్వడం వలన కాలేజీ ఫీజులకు ఇబ్బంది లేకుండా సొంతంగా సంపాదించుకోగలుగుతున్నారని ఉపాధి పొందిన వారు తెలిపారు. ఇక్కడ ఈ ఫ్యాక్టరీ చాలా యూస్ఫుల్గా లాభంగా ఉంది. ఈ ఫ్యాక్టరీలో రోజు 500 లీటర్లు పోతూ ఉంటాయి. చుట్టుపక్కల అందరూ తీసుకుంటారు బాగానే. దీనివల్ల మాకు టెక్నాలజీ పెరుగుతుంది. పల్లెటూరులో ఇలాంటి ఫ్యాక్టరీ పెట్టడం మాకు ఇంకా గర్వంగా ఉంది. సరైన లక్ష్యం వైపు అడుగులు వేస్తూ ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకుంటే గ్రామీణ మహిళలు సైతం అద్భుతాలు సృష్టించగలరని కీర్తి నిరూపించారు.